శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటూ ఉంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదు అని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేసామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకి సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి కథ రూపంలోనే పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఒక ఉదయాన్నే వెళ్ళినటువంటి అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతనికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విసురుతున్నాడు. ఇంతలో ఒక ఆడ జింక అటుగా వచ్చింది. దాని మీద బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తన్ను సంహరించొద్దని వేడుకొంది. తన్ను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది, కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో రోజు రాత్రి కూడా గడిచిపోయింది. ఇంతలోనే ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని తను భావించగా తను బక్కపలుచుగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము అంటే మూడో రాత్రి గడిచింది. అక్కడే ఉన్నాడు ఆ చెట్టు మీద. ఒక మగ జింక అతను కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దాం అనుకునేంతలోపు ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడ జింకలు ఇటుగా వచ్చాయా అని అతను అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగ జింకకి చెప్పాడు. అప్పుడు ఆ మగ జింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో రాత్రి కూడా గడిచింది. సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చినటువంటి మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీద కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లు ఎక్కుపెట్టిన బోయేవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో తను చంపమంటే తనను చంపమని వచ్చి ప్రాధేయపడ్డాయి. ఆ జింకల యొక్క సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం, తన చూపుకి అడ్డు వచ్చిన మారేడు ఆకుల్ని కోసి కింద పడేయడం, ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగం మీద పడ్డాయి. దీంతో ఆ మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము మెలకు వరకు ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ పుణ్యకార్యాల వల్ల అతని మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజ వల్ల అతను హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రం వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధుద నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపేయడంలో కాలయాపన చేసినటువంటి బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు.